ఒక మాట, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి. ప్రభుత్వాల పీరియడ్ 5 సంవత్సరాలు. మంచిగా చేస్తే మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఇంజనీర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. ఆ సర్వీస్లో జాయిన్ అవుతున్నప్పుడు ఏం చెప్తారు? నేను చదువుకున్న దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దేనికి లొంగకుండా నేను పనిచేస్తా అని చెప్తాను. ఒకవేళ కేసీఆర్ గారు చెప్పిండు అనుకుందాం, చెప్తే మరి నువ్వు ఇంజనీరింగ్ ఏం చేసినట్లు లెక్క. ఇప్పుడు అంతిమంగా డిజైన్స్ ఏందో చేయాల్సింది ఇంజనీర్లు, ఎక్కడ కట్టాల్సిందో చెప్పాల్సిన ఇంజనీర్లు. మనం అప్పుడు చెప్పకుండా ఉంటే తప్పకుండా పనిష్మెంట్ అవుతుంది. ఇప్పుడు అనుకున్నట్టుగా సమాజం అనుకున్నట్టు ఉండదండి. ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నప్పటికి కూడా నువ్వు చెప్పకపోవడం నేరం అవుతుంది. వాస్తవం ఇది 100కు 1000% వాస్తవం. జనరల్గా ఇప్పుడు తెలంగాణలో డిస్కషన్లో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఇంజనీర్లందరూ కమిషన్ ఇంతకుముందే పిలిచిందని చెప్పేసి అని మనం వార్తలలో వింటున్నాం, పత్రికలలో చదువుతున్నాం. ఇంజనీర్లందరినీ విచారించి చేస్తే వాళ్ళేంటి, మేము మాదేం లేదు, అంతా ముఖ్యమంత్రి గారు చెప్తే చేసినాం, ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేసినాం అని చెప్పేసి అని అంటున్నారు. ఇది నిలబడుతుందా? ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేసినాం, మాకేం సంబంధం లేదని చెప్పేసి అని అంటున్నారు. అని అంటే తెలంగాణ సమాజం ఈరోజు ఏం ఆలోచిస్తుంది, ఏం అడుగుతుందంటే అసలు మీ బాధ్యత ఏంటి, మీ పాత్ర ఏంటి, మిమ్మల్ని ఎందుకు పిలిచింది? మరి ముఖ్యమంత్రి గారు చేయించుకోవాలనుకుంటే వేరే వాళ్ళని పిలిచైనా కానీ, వేరే వాళ్ళకి డైరెక్ట్ గుత్తేదారులకు వాళ్ళకి ఇచ్చినా కానీ, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అని ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్న దాంట్లో వాళ్ళని పిలిచి డైరెక్ట్ బయట వాళ్ళకే కాంటాక్ట్ ఇచ్చి చేసేవాళ్ళు కదా. మిమ్మల్నే పిలిచి ఎందుకు చేయమన్నారు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. కాబట్టి చిన్నపిల్లలు కదా చెప్పినట్టు కదా చెప్పినాం చేసినాం అదనండి. మీరు బాధ్యత గల ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, చదువుకున్నోళ్ళు, చాలా సంవత్సరాలు విధులు నిర్వహించిన వాళ్ళు, విధి విధానాలు ఎట్లుంటాయని తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టుగా ఉద్యోగుల యొక్క బాధ్యత 100% ఉంటుంది. అది తప్పైతే తప్పని చెప్పాలి, ఒప్పైతే ఒప్పని చెప్పాలి. అప్పుడు కదా అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర ఏదంటే అది నడిచింది, ఏది చేస్తే అది అయ్యింది. ఇప్పుడు తీరా వస్తే ముఖ్యమంత్రి గారే చెప్పిళ్ళు, మేము చేసినా మాకేం సంబంధం లేదు, వంపైతే వదనే మిట్టయితే మరదలా అని చెప్పేసి అన్నట్టుగా మన తెలంగాణ సామెతలో చెప్పినట్టు. అంటే ఇవి కుదురుతాయా? కుదరవు. తెలంగాణ సమాజం కూడా నిశితంగా చూస్తుంది. నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన చెప్తారు. నేను ఇది చేయాలనుకుంటున్నా, నా రాష్ట్ర ప్రజలకు, నా ప్రజలకు నేను ఇది చేయాలనుకుంటున్నా, దీనికి ఈ స్కీమ్ చేయండి, లేకుంటే ఈ ప్రోగ్రాం చేయండి, దీనికి విధి విధానాలు ప్రభుత్వ పరంగా ఎలా ఉంటే అవి మీరు చేసుకొని రండి అని చెప్పేసి మాత్రమే చెప్తారు. ఇంజనీరింగ్ శాఖలకు వచ్చిన తర్వాత ఏంటి, వాళ్ళ ఆలోచన చెప్తారు. మీరు ఎవరెవరైతే ఎందులో అయితే ఎక్స్పర్టైజేషన్ ఉంటుందో, డిజైన్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, కాంట్రాక్ట్లు పిలవడం ఎట్లా, ఫైనలైజ్ చేయడం ఎట్లా అంతా ఆకము ఆ సంబంధిత అధికారులు వీళ్ళు చూసుకొని చేయాలని చెప్పేసి అని చెప్తారు. కానీ వాళ్ళు ఉండి ఎక్కడ డిజైన్ల మీద సంతకాలు పెట్టరు కదా, ఎక్కడ కూడా బిల్లుల మీద సంతకాలు పెట్టరు కదా. మరి ముఖ్యమంత్రి గారు చెప్పి మేము చేసినామని చెప్పేసి అని అంటే మాత్రము అది నిలబడదు. సినిమాలో కదా మనం చూసినట్టు గోపాల గోపాల అని చెప్పేసి అని యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఏమైనా కన్సిడర్ చేస్తే తప్ప అందరూ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది.